హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ ఛానల్. నేను ఈరోజు గోంగూర శనగల బిర్యానీ చేశానండి. నేను ఎప్పుడు చేయలేదు, కొత్తగా ట్రై చేద్దామని చేశాను. చాలా టేస్టీగా ఉందండి. అలాగే మీరు కూడా చేయండి. అయితే నేను పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ పెట్టిన తర్వాత బిర్యానీ సరుకులు వేసానండి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఈ ఆయిల్లో మగ్గిపోవాలండి. బాగా మనకి ముక్కలు మగ్గాలి అంటే, ఆయిల్లో మగ్గిపోవాలి అంటే ఫస్ట్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే బాగా మగ్గుతాయండి. చాలామంది ఉప్పు వేస్తారు. ఉప్పు వేయడం ముక్కలు పిరుసెక్కుతాయండి ఉప్పు వేయడం వల్ల. అందుకని ముందు ఉప్పు వేసుకోకుండా పసుపు వేసుకుంటే బాగా మగ్గుతాయండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది బాగా మగ్గిపోవాలండి. మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తే మనకి మగ్గినట్టు అండి. క్యారెట్, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలంటే ఆయిల్ పైకి వస్తే మగ్గినట్టు. అలాగే నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఇది కూడా బాగా పచ్చివాసన రాకుండా, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక నేను శనగలు నైట్ నానబెట్టుకున్నానండి. బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా వేగిపోయిన తర్వాత నేను గోంగూర 1 కప్పు లేత గోంగూర తీసుకున్నానండి. బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మామూలుగా అయితే ముదిరిన ఆకు గట్ట అయితే అండి మనం విడిగా ముందు ఉడకబెట్టుకోవాలి. అలా కాకుండా లేతాకైతే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చండి. ఇలా నూనెలోనే మగ్గిపోతుంది అనమాట. నేనైతే లేతాకు కాబట్టి ఇలా నూనెలో నేను డైరెక్ట్గా ఇలా వేసేసుకొని పెట్టేసుకున్నాను. మూత పెట్టానండి. చూస్తారా ఎలా మగ్గిపోయిందో. ఆయిల్ ఇలా పైకి వస్తుందండి. గోంగూర మగ్గిపోతే ఇలా ఒకసారి మనం తిప్పేసుకొని వాటర్ పోసేసుకోవాలండి. ఒకసారి మొత్తం తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. ఎసరైతే తెలిసిందే కదండి, 1-2 వంతులు. అలాగ అసలు వాటర్ పోసేసుకున్న తర్వాత నేను గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. బిర్యానీ చేసినప్పుడు నేను ఎప్పుడూ కూడా సాజీరా వేస్తానండి. సాజీరా వేయడం వల్ల అరుగుదల బాగుంటుందని ఎప్పుడు నేను సాజీరా వేస్తాను. అలాగే తగినంత సాల్టు, శనగలు, గోంగూర వేసాను కాబట్టి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఎందుకంటే గోంగూరకి ఎలా అయినా కారం ఎక్కువే పడుతుంది. ఇలా ఒకసారి గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఎసరు మరిగేంత వరకు. ఎసరు మరిగిపోయిందండి. కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఎసరులో వేసేసుకుంటున్నాను. ఇలా ఎసరులో బియ్యం వేసేసుకుంటున్నానండి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక గరిటెతో ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి. మనం ఇలా విజిల్ పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వస్తే చాలండి. చూసారా ఎంత బాగుందో గోంగూర శనగలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. గోంగూర శనగల బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.